బీఆర్ఎస్ లో కవిత కలకలం కంటిన్యూ అవుతూనే ఉంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా చింతమడక వెళ్లిన కవిత అక్కడి నుంచి కేజీఎఫ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా హరీష్ ని ఇండైరెక్ట్ గా టచ్ చేయడమేనంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కవిత కామెంట్లకు కౌంటర్ వేశారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ప్రతి నియోజకవర్గానికి హరీష్ వంటి ఎమ్మెల్యే కావాలని జనం కోరుకుంటారని, ఒక సెలబ్రిటీలా వచ్చి చేతులూపేసి వెళ్లిపోతే కుదరదని కవితకు కౌంటర్ వేశారు దేశపతి. అయితే ఇదంతా హరీష్ రావు భజన బృందం జరిపే వ్యవహారమని, కాళేశ్వరం కూలితే కేసీఆర్ తప్పు, అదే నీళ్లొస్తే హరీష్ ని క్రెడిట్ ఇవ్వడం వీరికి అలవాటుగా మారినట్టుగా ట్వీట్ చేశారామె. పీసీ ఘోష్ కమిషన్లో హరీష్ రావు మాటలపై రేపు మాట్లాడుకుందామంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు కవిత. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన సర్టిఫికేట్ తీసుకున్నారు. వట్టిగా రాదు కదా మెజారిటీ. ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది? ఉత్తగా ఏదో సెలబ్రిటీ లాగా ఇట్లా చేతులు ఊపితే వస్తుందా? వచ్చేసి ఏదో ఫ్లెక్సీలు పెడితే వస్తుందా? పై మాటలతో వస్తుందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఓటమి అనేది సిద్దిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. దాని వెనుక ఆయన ప్రత్యేక దీక్ష ఉన్నది, నిరంతర శ్రమ ఉన్నది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు. వెనుక ఇవాళ సిద్దిపేట కానీ ఇన్ని కోణాల్లో అభివృద్ధి ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి